కౌశికుడు. పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మపరుడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. ఒకరోజు అతడు ఊరి బయట చెట్టు కింద కూర్చొని వేదాలు వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపుల తీక్షణతకు ఆ కొంగ చచ్చిపోయి కింద పడింది. కౌశికుడు అది చూసి కలత చెందాడు. అయ్యో, నేను ఎంత నిర్దయగా ఈ కొంగను చంపానో, నా పాపానికి నిష్కృతి లేదు అని విలపించాడు. ఇంతలో మధ్యాహ్నమైంది. ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి భిక్ష వేయడానికి పాత్రను సిద్ధం చేసుకున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు ఒత్తే సమయంలో భిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆమె ఒక పాత్రలో అన్నము తీసుకువచ్చి భిక్ష వేయడానికి రావడం చూసి కౌశికుడు కోపించి, ఏమి ఇంత గర్వమా? నన్ను చూసిన వెంటనే పొమ్మంటే పోదును కదా, ఇంతసేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు అని అడిగాడు. అయ్యా, మీకు భిక్ష తెచ్చేటప్పుడు నా భర్త వచ్చాడు. ఆయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యమైంది. ఓర్పు వహించండి అన్నది. కౌశికుడు, నీకు ఇంత గర్వమా? బ్రాహ్మణులు లోకవంతులు, బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువ. సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు అన్నాడు. ఇల్లాలు, అయ్యా, బ్రాహ్మణుల మహిమ నాకు తెలియనిది కాదు. వాతాపిని జీర్ణం చేసుకున్నది, సముద్ర జలాలను తాగరానివిగా చేసినది, దండకారణ్యం తగులబెట్టినది మొదలైన ఎన్నో మహత్తర కార్యములు చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు తెచ్చుకుంటానా? నాకు భర్తే పరమదైవం. అంతకంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు. బ్రాహ్మణోత్తమ, మీకు ఆగ్రహం ఎక్కువ అని నా ప్రాతిపత్య మహిమతో తెలుసుకున్నాను. కోపము, మోహము మనిషికి ప్రథమ శత్రువులు. వాటిని జయించని బ్రాహ్మణులు ఉత్తములు కాజాలరు. మీరు మీపై రెట్ట వేసిన కొంగను దహించిన విషయం నేను ఎరుగుదును. ఇంద్రియములను జయించినవాడు, అహింసను కలిగినవాడు, సత్యవ్రతమును ఆచరించినవాడు, సకల జనులయందు సమభావం కలిగినవాడు, గురువులను పూజించేవాడు, ధర్మవర్తనుడు అయిన బ్రాహ్మణుడు పూజ్యనీయుడు కాగలడు. సత్ప్రవర్తన, వేదాధ్యాయనం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు. ధర్మం బహు సూక్ష్మమైనది. నేను ఆడదానిని, నాకు వివరంగా తెలియదు. నీకు తెలుపగలవాడు మిథిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతడు ఒక కిరాతకుడు. అతడు సత్యవ్రతుడు, సద్గుణ సంపన్నుడు, ధర్మవర్తనుడు, మాతాపితలను పూజించేవాడు. అతని దగ్గరకు పోయి ధర్మం గురించి తెలుసుకో. నువ్వు స్వాధ్యాయనపరుడవే, కానీ ధర్మ సూక్ష్మములు ఎరుగవు. నేను చెప్పిన దానిలో అపరాధం ఉంటే నన్ను మన్నించు అన్నది. కౌశికుడు, అమ్మా, నీ వలన నాకు జ్ఞానోదయమైంది, నా మనసుకు శాంతి లభించింది అని చెప్పి మిథిలకు ప్రయాణమయ్యాడు. కౌశికుడు ఆ ప్రతివత మహిమకు అచ్చెరువంది ఆమెను దూషించినందుకు పశ్చాత్తాపడ్డాడు. ధర్మవ్యాధుడు. మిథిలకు చేరుకుని కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ధర్మవ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు. అది చూసిన కౌశికుడు అసహించుకుని ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. బ్రాహ్మణుని చూసిన ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించి, మహానుభావ, ఆ మహాప్రతివ్రత నిన్ను నా వద్దకు పంపిందా? చాలా సంతోషం, రండి మా ఇంటికి పోదాం అని చెప్పి కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రతివ్రత పంపిన విషయం ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ధర్మవ్యాధుని చూసి, అయ్యా, మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు. ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయడం ధర్మమా అని అడిగాడు. అందుకు బదులుగా ధర్మవ్యాధుడు, అయ్యా, బ్రాహ్మణులకు స్వాధ్యాయనము, తపస్సు, సత్యము, శోచము, బ్రహ్మచర్యము పరమధర్మం. క్షేత్రియులకు ప్రజారక్షణ, దండనీతి ధర్మం. శూద్రులకు సేవించడము ధర్మం. మృగమాంసం విక్రయించడం నా ధర్మం. మిథిలా నగరధీశుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరుతాడు. స్వధర్మం ఆచరించని వాడు కొడుకైన అతనికి శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను, కానీ నేను జీవహింస చెయ్యను.
ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను గురువులను, దేవతలను, అతిథులను పూజిస్తాను. సత్యమును, శౌచమును ఆచరిస్తూ అనుకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్ని వ్రతుడను. అసూయ లేదు, కోరికలు లేవు. ఇతరులలో దోషమించను. ఉపవాస నియమాలతో ఆహారం తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కుంగను. అందువలన హీనకులలో పుట్టిన నిర్మలంగా జీవిస్తున్నాను. అడిగావు కనుక చెప్పాను. కానీ నన్ను నేను కీర్తించుకోవడం తగదు. నువ్వు నా వద్ద ధర్మసూక్ష్మం తెలుసుకోవడానికి వచ్చావు కనుక చెప్పుతాను. విను. కులధర్మం ఆచరించదగిన పరమధర్మం. త్యాగగుణం కలిగి ఉండటం, ఇతరుల భావాలను మన్నించడం, సత్పురుషులను గౌరవించడం, సత్యం పలకడం, సహనం కలిగి ఉండటం ఉత్తముల లక్షణం. కోరికలను ధర్మ మార్గంలో మాత్రమే తీర్చుకోవాలి. కష్టాన్ని, సుఖాలను సమదృష్టితో చూడాలి. అపకారికి ఉపకారం చెయ్యాలి. ఉపకారం చేసిన వాని పాపం వాడిని దహించి వేస్తుంది. నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు. వారిని చూసి ధర్మాన్ని విడవరాదు. పశ్చాత్తాపానికి సుఖం పాపం పోతుంది. ఆ పాపాన్ని పరిత్యాజించడంతో మొత్తం పాపం పోతుంది. పాపానికి మూల కారణమైన కోపము, లోభము లాంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి. చెడు కార్యములు దట్టమైన గడ్డితో నిండిన ఊబివలె అందంగా కనిపిస్తాయి కనుక వాటిని పరిత్యాజించాలి అని చెప్పాడు. హింస, అహింస. మహాత్మా, నేను చేస్తున్నది హింస కదా అని ప్రశ్నించాడు. నేను సమాధానం చెప్పాను. ఏది హింస, ఏది అహింస అని చెప్పటం ఎవరితరము కాదు. ప్రాణి పుట్టుకకు, మరణానికి అతడు చేసిన కర్మలే కారణం. చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడు. పళ్ళు, వేర్లు, ఔషధాలు, శాకములు, జంతువులు, ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరిచాడని వేదాలు చెబుతున్నాయి. పూర్వము శిబి తన మాంసాన్ని డేగ రూపంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చి పుణ్యం సంపాదించలేదా? రంతిదేవుడు వేల కొలది ఆవులను వధించి సంతర్పణ చేసి పుణ్యలోకాలు సాధించలేదా? వేదాలు చదివిన వారు యజ్ఞయాగాలు చేస్తూ పశువధ చేస్తారు కదా. పితృకార్యాలలో, దైవ కార్యాలలో మాంసాహారాన్ని నుంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషి వాక్కు చెప్పలేదా? రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి కనుక అది హింస కాదా? మానవులు నడిచేటప్పుడు కాళ్ల కింద పడి అనేక జీవులు నశించడం హింస కాదా? నీరు, భూమి, ఆకాశం జీవులతో నిండి ఉన్నది. మనిషి చేసే ప్రతి కర్మలో అహింస అనివార్యం. ముని వృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమపడుతుంటారు. వారు భుజించే ఆకులు, పళ్ళు, కందమూలాలలో కూడా జీవం ఉంది కదా. కనుక ఈ లోకంలో హింస చెయ్యనివాడు లేడు. కనుక తెలిసి జీవులను హింసించకపోవడమే అహింస. ధర్మం పలు విధాలు. దాని సూక్ష్మం గ్రహించడం కష్టం. కనుక వేద విహితమైనది, పెద్దలు చెప్పినది, మునులు ఆచరించేది గమనించి ధర్మ నిర్ణయం చేయడం ఉత్తమం. ధర్మం, సత్యం. ధర్మం చాలా రకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేద విహితము, పెద్దల మాటలు, వారి ఆచరణ చూసి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం గొప్పది. కానీ ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహ సమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. కులవృత్తి దైవ సమానం. ఇష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం. మనము అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియని మూఢులు దైవాన్ని దూషిస్తారు. మానవులు తాము చేసే పనులకు తమే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం. అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు? ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కొక్కసారి నిష్ఫలమవుతున్నాయి. కానీ దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులుగా పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగదు.
ఇదంతా పూర్వజన్మ కర్మఫలమే. మానవుడు కర్మాధీనుడు కాకుంటే రోగాలు మరణము లేకుండా బతకవచ్చు కదా. కనుక ఈ శరీరము కర్మఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చెయ్యవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి. మరణాంతరము ఫలాన్ని అనుసరించి దేహధారణ నిర్ణయించబడుతుంది. జీవుడి యాత్ర. ఒక జీవుడు ఎలాంటి వాడో చెప్తాను. జీవుడు అనగుడు, సనాతనుడు, శాశ్వతుడు. జీవునికి పాపం అంటదు. కర్మానుసారం శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కొంతకాలానికి శరీరం జీర్ణమై మరణిస్తుంది. కానీ జీవుడు మరణించడు. శరీరాన్ని విడిచిన జీవుడు వేరు శరీరాన్ని ధరిస్తాడు. ఆ శరీరంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇలా జీవుడు ఎన్నో దేహ బంధాలలో చిక్కుకుంటాడు. మహానుభావ, నువ్వు పాపపుణ్యముల వలన కలుగు దేహబంధముల గురించి వివరిస్తాను. స్థిరమైన పుణ్యం చేసిన వాడికి దైవత్వం సిద్ధిస్తుంది. కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాడికి మనుష్య జన్మం లభిస్తుంది. పాపములు మాత్రమే చేసే జనులు క్రిమికీటకాదులుగా పుడుతూ మరణిస్తూ జన్మబంధాలలో చిక్కుకుంటారు. ఇలా కోరికలను సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకోలేడు. ఇది ఎరిగిన వాడు పాపకార్యాల జోలికి వెళ్ళక ధర్మ మార్గాన పయనిస్తాడు. మదము అహంకారం విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు. ధర్మాచరణ వలన మనసు నిర్మలమవుతుంది. కోరికలను విడిచి సుఖాలు ఎందుకు పనికి రానివని గ్రహిస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహము, సత్యం పలకడం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడు.